రాజకీయాలనేవి ఒక వేదిక. ఇక్కడ నిన్న చెప్పినటువంటి మాట ఈ రోజు మారిపోతుంది. అందరం చూస్తూ ఉంటాం. నిన్న కాదన్నటువంటి ఆలోచన ఈ రోజు భేష్ అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ ఏపీ రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. అది ఎలాగంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలో పుట్టినటువంటి ఒక కీలకమైనటువంటి పథకం అప్పట్లో ఆయన అమలు చేయలేకపోయారు. ఇప్పుడు అదే ఆలోచనను జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేసేందుకు రెడీ అయిపోయింది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది ఒక సంకేతం. రాజకీయ వ్యూహం వెనుక దాగి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సెటైర్ అనుకోవాలి. దీనిపై కూటమి పార్టీలోనే ప్రశ్నల వర్షం మొదలైపోయింది. నిన్న జగన్ పాలన తప్పు అని తిట్టినటువంటి మనం ఈరోజు ఆయన ఆలోచనను ఎత్తుకోవడం ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? జగన్ ఆలోచన తప్పు కానప్పుడు నిన్న ఎందుకు విమర్శించారు అని ప్రజలను ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలి? వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఉండగా 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని బడ్జెట్ అప్పట్లో 1000 కోట్ల రూపాయలు. కానీ ఈలోగానే ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. దాంతో ఆ పథకం అమలు కాకుండానే వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు అదే పథకాన్ని తిరిగి జగన్ 1000 కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో వేదికపైకి తీసుకొచ్చేసింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా కోరుకుంటుంది. ఈ రెండింటిది సంయుక్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని ఎవ్వరు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు, ఇదే చంద్రబాబు ఆలోచన. తల్లికి వందనం పథకాన్ని, రైతుల ఇన్పుట్ సబ్సిడీ విధానాన్ని వైసీపీ కాలంలో ఉన్నట్లుగానే కొనసాగించారు. ఇప్పుడు గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కూడా ప్రజలకు ఉపయోగపడతాయని ఆయన నమ్మకం. కానీ విమర్శకుల మాట మాత్రం వేరేగా ఉంటుంది. ఏమంటారు వాళ్ళు? నిన్న జగన్ పథకాలను వ్యతిరేకించాం, ఈ రోజు వాటిని ఎత్తుకున్నాం, మన స్థిరత్వాన్ని ప్రజలు ప్రశ్నించేలా చేస్తుంది అనేది వాళ్ళ సందేహం. ఇది ఒక రకంగా జగన్ ఆలోచనలు మనం గౌరవించినట్లే కదా అంటున్నారు వాళ్ళు. ఏదైనా మొత్తానికి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ అనేది ఒక ఆరోగ్య పథకం మాత్రమే కాదు, రాజకీయ సంకేతంగా కూడా ప్రజలకు మేలు చేయడం మంచిదే. కానీ నిన్న విమర్శించిన ఆలోచనను ఈ రోజు అనుసరించడం వెనుక ప్రజలు చదివే లైన్ వేరే ఉంది. అదేంటో తెలుసా? రాజకీయాలు మారతాయి కానీ ఆలోచనల విలువ మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా అలా నిలిచి ఉంటుంది.